హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. మేమైతే జూకి వెళ్ళామన్నమాట. బెంగళూరులో బన్నేరుకట్ట జూకి అయితే వెళ్ళాము. యానిమల్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మా బాబు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఇవన్నీ చూడడంతోటేను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. మేమైతే జూ మొత్తం చూద్దాం అనుకుని వెళ్ళాం, కానీ హాఫే చూడవలసి వచ్చింది. అది ఎందుకు అనే సరే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి వీడియో మొత్తము. ఇంక ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ మేమైతే మార్నింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయాము. 8:39 అయిందనమాట టైం అయితేను. ఇంకా మేము ఆల్రెడీ ఇక్కడ బ్యాగ్ అయితే సర్దేసుకున్నాము. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసాను అనమాట. ఇక్కడ మేమైతే స్నాక్స్ అయితే కొన్ని పెట్టుకున్నాము. ఇంకా కుర్కురే ప్యాకెట్స్ అవన్నీ. ఇంక నెక్స్ట్ ఇవి చూసారా, మనము చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, చింతపండు ఇలా స్పూన్కి ఉంటున్నది అనమాట. మా వాళ్ళైతే వాళ్ళ ఆఫీస్లో ఉన్నామంట, అందుకని చెప్పి తీసుకొచ్చేసారు. ఇంకా రెడీగా బ్యాగ్ మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాము. కుర్కురేస్, వాటర్ బాటిల్స్, మా వాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. దగ్గరే మా ఇంటికి, ఒక 5 minutes పడుతుంది అంతే. ఇంకా బైక్లో అయితే అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ బైక్ పెట్టేసి అక్కడి నుంచి అయితే క్యాబ్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతాము. ఇంకా వీళ్ళింటికి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు అనమాట. ఇంక వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. ఇంక మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంక మా బాబు చూసారా, అవి తీసుకొని ఆడుతూ ఉన్నాడు. ఇంకా చూసారా, వాళ్ళ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది అనమాట వీళ్ళు అయితేను. ఇంకా మా బాబు చేతిలో ఈ టాయ్ చూసారా, అసలు కింద ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోస్తే ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే మాకు చల్లగా గాలి వస్తుందంట. అది ఆర్డర్ పెట్టినానా అని చెప్పేసి అయితే వాళ్ళ నాకైతే చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏ బొమ్మ చూసినా ఇంకా అయితే ఆర్డర్ పెట్టి అని చెప్పి అంటూనే ఉంటాను అనమాట. ఇంకా వీళ్ళిద్దరు చూసారు ఎలా డ్యాన్స్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే కార్ అయితే అస్సలు పడదు అనమాట, నాకు మా బాబుకి. ఆల్రెడీ కవర్స్ అయితే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళా. మా బాబు అయితే వాంతింగ్ చేసుకున్నాను. నాకైతే ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇంకా కళ్ళు మూసుకొని అయితే హ్యాపీగా పడుకున్నాను. ఇంకా లాస్ట్ 1 hour ఏమో పడుకున్నాను. ఇంకా నాకైతే కడుపులో తిప్పేసింది అనమాట. ఇంక ఇక్కడికైతే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నింది. లాస్ట్ సాటర్డే వెళ్ళామన్నమాట మేము. ఇంక ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాం. మంచిగా షాపింగ్ కానీ మొత్తం ఉందన్నమాట, చూసారు కదా. ఇంక వచ్చేటప్పుడు తీసుకుందాం అని చెప్పాము, కానీ ఏం తీసుకోకుండా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా బాబు చూడండి, ఈ పాము నాకేం భయం లేదు అని చెప్పేసి పట్టుకున్నాడు. అది పట్టుకోవడంతో ఎగ్గురు అక్కడ పడాడు అనమాట. అంటే కొంచెంమంది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఎగ్గురు అక్కడ పడిపోయాడు. ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంక లోపలికి వెళ్తే ఇంక మనకి ఏం ఉండమని చెప్పేసి ఇక్కడ మేము సోడా తాగుతూ ఉన్నాం. ఇక్కడ మా వారు చూడండి ఏం పని చేశారు. ఇంక ఫస్ట్ వాళ్ళకి తీసి ఇచ్చారు కదా, వాళ్ళు తీసారు, సైలెంట్గా ఉండొచ్చు కదా, అబ్బాయి మనం ఉండము. ఇంకా చూడండి వాళ్ళు చిన్నగా తీస్తున్నారండి. మా వాడైతే ఇలాగ పెట్టుకొని పెద్దగా తీసేశాడు. ఇంకా అన్నీ పోయాయి అనమాట. ఇంక మా బాబు కొద్దిగా తాగుతుంటే మళ్ళీ ఇంకొద్ది కింద పోయాయి. అలాగే మా బాబు అయితే చాలా వరకు అన్ని కిందే బాగొట్టేసుకున్నాడు. ఇంక మా బాబు తీసుకుందంటే అసలు బాగాలేదన్నమాట. ఏంటంటే ఆరెంజ్ తీసుకున్నాను, మా బాబు అదేదో తీసుకున్నాడు. ఇంకిద్దరం ఎక్స్చేంజ్ చేసుకుని తాగేసాము. ఇంక లోపల మనకి ఫుడ్ ఏమి ఉంటుంది కదా, కొన్ని పాప్కార్న్ అవన్నీ అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ స్వీట్స్ అనమాట. ఇంకిద్దరైతే స్వీట్స్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరైతేనో పిల్లలిద్దరైతేనో. ఆ బాబు అయితే ఏమీ సెట్ అవ్వలేదన్నమాట, అన్నీ పెద్ద అయిపోయాయి. ఇంక మా బాబు అయితే ఒక స్వీట్స్ అయితే తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు స్టైల్ చూడండి, స్పెట్స్ అంట ఇక్కడ పెట్టుకోవాలంట షర్ట్కి, నాకు చెప్పి అక్కడ పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంక ఈ పెద్ద క్యూ చూసారా, అదైతే నార్మల్ బస్సు ఉంటుంది కదా అదనమాట. ఇంకా మేమైతే నార్మల్ బస్కి అయితే తీసుకోలేదు, ఏసీ బస్కి అయితే తీసుకున్నాం. 700 అనమాట టికెట్ అయితే తీసుకొని ఇక్కడైతే వెయిట్ చేపిస్తూ ఉన్నారు ఏసీ బస్ వాళ్ళని. నార్మల్ బస్ వాళ్ళని అయితే అక్కడ చూసారు కదా, చాలా రష్ ఉందన్నమాట నార్మల్ బస్కి అయితే. ఇక్కడ మమ్మల్ని ఒకదానికి ఇలా షిఫ్ట్ చేస్తూ ఇలాగైతే కూర్చొని పెట్టారు. ఇంక మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి. మా బాబు అయితే కుదురుగానే ఉన్నాడు అనమాట, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, ఇంక మొత్తం ఒక పరుగు పరిగిస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ మేమైతే వచ్చేసామన్నమాట, బస్సులకు అయితే ఎక్కించారు. ఇంక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం. చాలా బాగుండింది అనమాట, మొత్తం గ్రీనరీగా. ఇంకా మా ముందు ఒక బస్సు మేమన్నమాట, ఇంకా కార్స్ అవేవో కూడా తిరుగుతూ ఉన్నాయి. మేమైతే ఏసీ బస్ తీసుకున్నాము. ఇంక వెళ్తూ ఉన్నాము. అంత ఎక్కువసేపు అయితే తిప్పలేదనమాట. నాకైతే ఇది వేస్ట్ అనిపించేసింది, ఎందుకు ఎక్కామా అనిపించింది అనమాట సఫారీ. ఇంకా మీరు ఎవరైనా వెళ్తే సఫారీకి అయితే అస్సలు వెళ్ళొద్దు, వేస్ట్ అనమాట. మనకు సేమ్ అక్కడ ఉన్న యానిమల్స్ మనం లోపల వెళ్తాం కదా, అక్కడ కూడా ఉంటాయి. 700 పెట్టి ఇంక వేస్ట్ చేసుకున్నామే అనిపించింది. కానీ ఒకసారి అయితే ట్రై చేయాలి కదా, ఒకసారి చూడాలి కాబట్టి ఇంకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చెప్పారనమాట సఫారీకి వెళ్ళొద్దు అంతే ఉండదని చెప్పి, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా కొన్ని అయితే చూసాము, మాకైతే కొద్దిగా వేస్ట్ అని అనిపించింది, అంత నచ్చలేదన్నమాట మాకైతే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇంక మనకైతే ఈ లేడీలు ఉంటాయి కదా జింకలు, అవి అయితే చూపించారు. మా బాబు అయితే అవి చూసి కేకలు అనమాట, అసలు చాలా బాగా అన్నీ ఒకేది ఇక్కడ గుంపుగా ఉన్నాయి, అన్నీ తింటూ ఉన్నాయి అనమాట. దానికి ఏదో గెడ్డో ఏదో వేసినట్టుంది, చూసారు కదా.
ఇంకా అన్నీ అయితే ఎంత సైలెంట్గా తింటూ ఉన్నాయో. చాలాసేపు ఆపారనమాట బస్సు అయితే. ఒక 5 మినిట్స్ వరకు అయితే ఆపారు. చక్కగా చూసామన్నమాట. మా బాబు కానీ చక్కగా చూశారు. ఇది సెకండ్ టైం అనమాట మేము జూకి వెళ్ళాం. ఆల్రెడీ ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. వందలూరు జూ ఉంటుంది కదా చెన్నైలో మనకి, అక్కడికైతే వెళ్ళాము. మా బాబు అయితే మాకు అప్పుడు చొక్కాలు చూపించేస్తే ఇంక వీటితో ఎక్కడికి వెళ్ళకూడదురా నాయన అనుకున్నాము. ఇంకా అప్పుడు మా చెల్లి ఉండబట్టి సరిపోయింది. వాడిని బాగా క్యారీ చేసింది అనమాట. వాడు కానీ బాగా వెళ్తాడు. ఇంకప్పుడు వెళ్ళాడు మా బాబు జూకి. నెక్స్ట్ ఇంకా ఇక్కడికే అనమాట సెకండ్ టైం అనమాట మేము ఇక్కడికి జూకి తీసుకొచ్చింది. ఇంకా అయితే మనకి యానిమల్స్ ఉన్నదక్కైతే అన్నీ ఆపుతూ చూపిస్తూ అయితే తీసుకెళ్లారు. మాకు ఎంతో టైం చెప్పారనమాట. అంత టైం కానీ తిప్పలేదనమాట. మధ్యలోనే మేము ఎక్కిన బస్సు అయితే ఏదో గుచ్చుకున్నట్టుంది. ఇంకా గాలి అయితే పోయింది. ఇంకా కొంచెం తిప్పే తీసుకొచ్చేసారు. ఇంక మనకు అట్లానే ఉంటుంది అనమాట. సఫారీ అయితే వేస్ట్. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఏనుగులు ఉన్నాయి చూసారు కదా, ఎలిఫెంట్స్. చిన్నది ఒకటి ఉంది వాటి మధ్యలో. చాలా బాగుందనమాట. మా బాబు అయితే అన్నీ చూస్తూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంక మేమైతే ఇంకా ఫుడ్ ఏమన్నా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా లోపలికి మనకి ఎంటర్ ఉంటుందో లేదో, తీసుకెళ్ళనిస్తారో లేదో అని చెప్పేసి అయితే ఇంకేం తీసుకెళ్ళలేదనమాట. ఇంకా వెజ్ రైస్ అలా తీసుకొని వెళ్దాం అనుకున్నాం. ఇంకా పిల్లలు కానీ ఉన్నారు కదా, ఇంకా తీసుకెళ్ళనిపోతే ఇంకా అదంతా వేస్ట్ అయిపోద్ది. ఇంక తలకాయ నొప్పి అంతా ఎందుకు వచ్చిందని చెప్పేసి మేమైతే ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇంక ఇవైతే ఇప్పుడు చూస్తూ ఉన్నామంటే ఇంక మధ్యలో ఎలిఫెంట్స్ బాగానే ఉన్నాయి. బాగా కనిపించాయి అనమాట ఎలిఫెంట్స్ అయితేను. ఇంక మనకి ఒకదానికి ఇట్లాగా గేట్ లాగా ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు ఆ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. చాలా గేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆ గేట్స్ ఎంట్రన్స్ లాగా మళ్ళీ అవి ఆ జింకలే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలుగుబంటి చూసారా, చాలాసేపు ఆపారనమాట ఎలుగుబంటి దగ్గర అయితే. ఇటు వస్తుందేమో అని చెప్పి చూసి ఇటు మాత్రం రావట్లేదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంది. ఇంకా ఇటు వచ్చేటట్లేదులే అని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ గేట్ దగ్గర అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ సింహం చూసే లైన్ అయితే అసలు దానికైతే ఈ జీప్ వచ్చిన సౌండ్ కానీ వినపడలేదు. ఇంకా అలాగే పనుకొని నిద్రపోతూ ఉంది. జస్ట్ అది అక్కడ ఉంది, మేము పక్కనే ఉందన్నమాట. మేము వ్యాన్ కానీ అయితేను ఇంకా సౌండ్కి కానీ అది లేదనమాట. అలాగే పడుకోనే ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. చూసే కదా ఎంత సైలెంట్గా పనుకొని ఉందో. ఇవి 2-3 కనిపించాయి మాకైతే. నెక్స్ట్ ఇది చూసారా, జస్ట్ మా వ్యాన్ పక్కనే ఉందనమాట. నేను సైడ్ లాస్ట్ కూర్చొని నేను నా పక్కనే ఉంది. చాలా భయం వేసింది ఫస్ట్ చూడడంతో. కానీ మనకి గ్లాసెస్ ఏం ఓపెన్ అవ్వవు కదా, ఇంకా అంతా మనకి సేఫే. ఇంక ఇప్పుడు చూడండి, నోరు దర్శది చూడండి, చాలా బాగుంది అనమాట. అది చూసినప్పుడైతేను మా బాబు అయితే ఇంకా అరుస్తూ లేసాడు దాన్ని చూసి అయితే. చూడండి నోరు ఎంత పెద్దగా తెలుస్తుందో. ఒక మనిషి మొత్తం దూరిపోతాడేమో దాని నోట్లో మొత్తం అట్లా ఉంది. ఇంకా ఇంత దగ్గర నుంచి చూడడం మీద ఫస్ట్ టైం అనమాట. చెన్నైలో అక్కడెక్కడ దూరంగా ఉండింది, ఇంతగా అయితే లేదు చెన్నైలో వెళ్ళినప్పుడు. ఇంక మేము చూడడం ఇవన్నీ ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం అయితే. ఇంకా అక్కడ చూసారా, ఇంకా పెద్ద రాయమైంది అయితే పూలు అయితే పొనుక్కొని చూసారా, అదేదో తెల్ల పూలు ఏదో అంటారు కదా, అలా ఉందన్నమాట అదైతే. ఇంకా అది పనుకోని ఉంది. ఇంకా అటు ఇటు తిరుగుతూ పనుకోని ఉందన్నమాట అదైతే. ఇంకా దాన్నే ఇంక ముందుకు తీసుకెళ్ళి అయితే చూపించారు. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పులి అయితే వాటర్లో అనమాట. చల్లగా వాటర్ అయితే పనుకొని ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉండింది అనమాట. అసలు ఎక్కువ వేడిగా ఉండింది. ఇంక ఇదైతే హాయిగా వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంది. ఇంకా మా బాబు అయితే అటు సైడ్కి వెళ్ళి మనకి ఎంట్రన్స్లో గేట్ దగ్గర గ్లాస్ అయితే మనకు ఓపెన్ అవ్వద్దు కదా, అదైతే తీస్తూ ఉన్నాడు. చాలా భయం వేసింది నాకైతే ఒక్క నిమిషం వరకు. ఇంకా మా బాబుని ఇట్లా కాదని చెప్పేసి ఇంక ఇటు సైడ్కి పంపించేసేసాను. ఇంకా అక్కడికి వెళ్ళనే లేదనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు చూసారు లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుంది. ఇంతేనమాట, ఇంకేం చూపించలేదు మాకు, ఇవే చూపించేశారు. ఇంక మమ్మల్ని అయితే కింద అయితే డ్రాప్ చేసేసారు ఫస్ట్లో. ఇంక మేమైతే పక్కనే బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా దాని లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా మనకి వెళ్ళే ముందు ఇలాగ మంచిగా అన్ని మ్యాప్స్ అన్నీ పెట్టుంటారనమాట. మనకి బటర్ఫ్లైస్ ఎలా ఉంటుందో దాని సైకిల్ మొత్తం అయితే ఇలా పెట్టేసి ఉన్నారనమాట. ఇంకా చిన్న మ్యాప్గా అయితే ఇచ్చున్నారు. ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకెక్కడ మీకు ఇక్కడ ఆ కోతిని చూసి అలానే కూర్చొని ఉందనమాట. ఇంకా ఒక ఆమె వెళ్తుంటే ఆమె శారీ పట్టుకొని లాగేసింది అనమాట. కోత అయితే చాలా భయపడ్డాము. మా బాబు మాత్రం ఏం భయపడలేదు, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా మధ్య ఇలా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పిల్లలతో ఎక్కడ తీసుకోపోతే చెప్పండి ఫొటోస్. ఇంకా మేము ఫొటోస్ ఏం తీసుకోలేదు. ఇంకా లోపలగా ఈ బటర్ఫ్లై పార్క్లో లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూసే కదా వ్యూ మాత్రం చాలా బాగుందనమాట. అలా పార్ట్స్ అయితే పెట్టున్నారు మొత్తము. ఇక్కడ మొత్తం చెట్లే, ఇంకా అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, ఇంకా ఆల్మోస్ట్ చెట్లే ఉంటాయి కదా, మొత్తం చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా పైన వ్యూ మాత్రం చాలా బాగుంది కదా.
ఇంకా మనకైతే ఇక్కడ బటర్ఫ్లై గురించి ఇలాగ చిన్న చిన్న బొమ్మలు అన్నీ పెట్టింది. ఇక్కడ చూసారా పెద్దగా ఇంక ఈ బటర్ఫ్లైస్ అయితే ఎగురుతూ ఉన్నాయి. ఇదైతే బటర్ఫ్లై సీజన్ కాదంట. మనకి అక్టోబర్లో నవంబర్లో అయితే ఎక్కువ బటర్ఫ్లైస్ ఉంటాయంట. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది. ఇంక పర్వాలేదు కొంచెమే ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్ అయితే. ఇంకా వాటర్నే చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ మధ్యలో కొన్ని ఇట్లా వాటర్ వేసి బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఫిష్లు ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి. ఇంక మా బాబు అయితే ఫిష్ని పట్టుకుంటా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లలతో అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు. పిల్లలతో కాదు, మెయిన్గా మా బాబుతోనే మేము జాగ్రత్తగా ఉండాలి. అవి ఫిష్లు కావాలంట, వాడికి పాడుకుంటాడంట. ఇంకా అలాగా వాటిని అయితే కొద్దిసేపు చూస్తూ అక్కడ ఉండిపోయాము. ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా వాటిని చూసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. చూసారు కదా, ఇంకా పైన అయితే బటర్ఫ్లైస్ ఎలాగ వాళ్ళకి మొత్తం అయితే ఒకే ఇక్కడ ఇలాగా వాళ్ళ మీదే ఉన్నాయి అనమాట. అవైతే కాకుండా చాలాసేపు చూసాము, అవైతే అక్కడే ఉండిపోయాయి. ఇంకా మనకి వాటికి ఫుడ్ ఏమో ఇంకా మధ్యలో ఇలా ప్లేట్స్లో అయితే ఇలాగ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టున్నారు. చూసారా, చాలా బాగుంది కదా ఇక్కడైతే. ఇంకా అవి ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తానే ఉంటుంది. ఇంక ఇలా బటర్ఫ్లైస్ అయితే స్లో మోషన్గా చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోయాము. అసలు ఇక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయి, అసలు ఎన్ని రకాల బటర్ఫ్లైస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి అని కానీ తెలియదు అనమాట. ఫస్ట్ టైం చూసాము. ఇంక దీంట్లో అయితే ఏదో గ్రాస్ హాపర్ ఏదో ఉందంట, అలా అయితే చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. దీంట్లో అయితే గ్రాస్ హాపర్ ఉందంట, మాకైతే కనిపించలేదు ఇంకక్కడ. ఇంకా దాని నుంచి ముందుకెళ్తే ఇంకా దాని గురించి అయితే ఇంకా బటర్ఫ్లైస్ గురించి అక్కడ మనకి మొత్తం అయితే నీట్గా అయితే రాసేస్తుంటారు. ఇంకా ఇక్కడ చూసారు వాళ్ళకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంట బటర్ఫ్లైస్. వాళ్ళకి ఎన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి అని చెప్పేసి కానీ మాకైతే ఇప్పుడే తెలిసింది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో ఈ బటర్ఫ్లైస్ అయితే. ఇంకా ఎల్లో కలర్ భలే ఉంది కదా. ఇంకా అన్ని బటర్ఫ్లైస్ అనమాట. ఎన్ని థౌజండ్స్ ఉంటాయేమో, హండ్రెడ్స్ థౌజండ్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి అనమాట. మనకు తెలిసింది ఇలాంటి బటర్ఫ్లైస్ ఒక్కటే కదా, కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారు కదా. వైట్ అని, ఎల్లో అని చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసారా చిన్న గ్లాస్ అయితే తేలంటిది, చూడడంతో అయితే ఒళ్ళు జల్లరిచ్చేసింది అసలుకైతే. అబ్బో ఇవి అస్సలు చూడలేకపోయాయి మేమైతే. ఇంక వీడియో అట్టు పెట్టేసి నేనైతే ఇంక సైడ్కి తిరిగాను అనమాట. అవి చూస్తుంటేనే అసలు ఎలాగో ఉండింది అసలు. నేను చూసే కదా అసలుకి ఎలాగున్నాయో. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మేము బయటకు అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా మెయిన్ దాంట్లోకి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా చూసే కిడ్స్కి చాలా ఉన్నాయి ఆడుకోవడానికైతే. ఈవినింగ్ ఆడుకుందాం అని చెప్పేసి మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. కానీ ఈవినింగ్ అయితే మా పిల్లల చేత అసలు ఆడిపించలేకపోయాము. ఇంకా అక్కడ ఫుడ్ అయితే తినేసామన్నమాట. అంతేం నచ్చదు, పరోటా తీసుకున్నాం మేమైతేనే. ఇంకా అలా రైస్ ఎందుకని చెప్పేసి పరోటా తీసుకున్నాం అనమాట. చాలా గట్టిగా ఉండింది, మాకైతే నచ్చలేదు. ఇంకెక్కడ మేమైతే మెయిన్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. మంచిగా మ్యాప్ ఉంటుందన్నమాట ముందైతే. ఆ మ్యాప్ అయితే ఒక ఫోటో తీసి పెట్టుకొని అయితే ఒక పిక్ అలా తీసుకొని అయితే వెళ్ళాము. ఇంక ఫస్ట్ ఇక్కడ మనకైతే టైగర్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదైతే కొంచెం దూరంగానే ఉంది, అటు ఇటు లేసి తిరుగుతూ ఉందన్నమాట. చెప్పాం కదా సఫారీకి కూడా, సఫారీలో కూడా సేమ్ ఇలానే ఉండింది. సఫారీ కంటే ఇదే నచ్చింది అనమాట మాకైతేను. 700 పెట్టి ఏసీ బస్సులో అయితే చాలా వేస్ట్ అనిపించింది మాకైతే. ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ టైగర్ అయితే చూసే కదా ఎలా తిరుగుతూ ఉందో. పులి ఒక ఏడ నించోని ఉంది. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళామన్నమాట. ఇంక మనకు దగ్గరలో అది ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే అసలు చాలా ఫాస్ట్గా నడిచేస్తూ ఉంది. ఇదైతే ముందుకు వస్తాం చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళకి, ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి అయితే వీడియో కాల్ చేసుకొని అయితే చూపించాం మేమైతే. మా అమ్మ అయితే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడే చూసింది. ఇక్కడ చూసారా చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇంకా ఫాస్ట్గా తిరిగేస్తూ ఉంది. ఇంకే దగ్గర నుంచి అయితే ఇంతగా బియర్ని అయితే చూసాము, ఎలుకబంటిని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గిన్నె కోళ్ళు అంటాం కదా, అవి అయితే ఉన్నాయి. గిన్నె కోళ్ళు తర్వాత నక్కలు ఉంటాయి కదా, అంతవరకు ఏమో చూసాము అంతే మేము. ఇంకా లాస్ట్ వరకు అస్సలు చూడలేకపోయాము. దాని చాలా బాగుంది కదా గిన్నె కోళ్ళు అయితే. మన ఊర్లలో కానీ ఆల్మోస్ట్ ఉంటాయి. నేను ఆల్రెడీ చాలాసార్లు చూశాను అనమాట. అమ్ముతూ వస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ ఇవి చూసారా నక్కలు అంటాం కదా, అవి ఇంకా అంతవరకు చూసాము అంతే. ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే మొత్తం తడిసిపోయామన్నమాట. కరెక్ట్గా చెట్టు కింద ఉన్నాము, ఫుల్గా తడిచిపోయాము మేమైతే. ఇంక వచ్చేటప్పుడేమో ఇంకా ఎలిఫెంట్స్ అవేమో చూసాము. ఇంక మా టైం బాగాలేదు అనుకుంటా మేము వెళ్ళిన రోజైతే. ఇంకేమి చూడకుండా ఇలాగైతే ఇంక బ్యాక్ అయిపోయాము.
ఇంకైతే మళ్ళీ మేము క్యాబ్ మాటలకు అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో. ఇంకా స్టిల్ అప్పటికి ఇంక వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంక క్లోజింగ్ టైం కానీ అయిపోయిందని చెప్పేసి ఇంక మేము వెళ్ళిపోయాము. ఇంక ఇలాగైతే జరిగిందనమాట మా సాటర్డే ట్రిప్ అయితేను. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.